మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు చెప్పుకుంటే తెలుగువారి హృదయాలు ఒక్కసారిగా పులకించిపోతాయి. తెలుగు సినిమాకి కొత్త హంగులు, రంగులు, ఆధునికత అన్నిటినీ అద్దిన గొప్ప సూపర్ స్టార్ హీరో మన కృష్ణ గారు. అయితే ఆయన ప్రయాణం కేవలం సినిమాల వరకే పరిమితం కాదు. సమాజంలో తనకు నచ్చిన ప్రతి అంశాన్ని అంతే నిక్కచ్చిగా గొంతు ఎత్తి ప్రశ్నించిన మహోన్నత వ్యక్తి ఆయన. సో ధైర్యానికి, సాహసానికి ఆయన కేర్ ఆఫ్. సో అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా ఈరోజు వారి గురించి మనకు తెలియజేయడానికి వారితో పాటు కలిసి పనిచేసిన సీనియర్ కో డైరెక్టర్ కనగల జయకుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కృష్ణ గారి గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. కృష్ణ గారు అంటే తెలుగు వారికి ఆయన పేరు వినంగానే ఒక ధైర్యం, ఒక సాహసం, ఇవన్నీ గుర్తొస్తాయి. కృష్ణ గారు అంటే సంచలనాలకి మరో పేరు. సంచలనాలు ఆయన చేసింది ప్రతిదీ సంచలనమే. అంత ఆయన చాలా సౌమ్యంగా ఉంటాడా కానీ ఆయన చేసినటువంటి సంచలనాలు ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు. సో కలర్ పిక్చరు ఆయనే, సినిమాస్కోప్ ఆయనే, తర్వాత 70mm ఆయనే, తర్వాత కౌబాయ్ సినిమాలు చేశాడు ఆయనే, తర్వాత సింహాసనం చేశాడు ఆయనే, తర్వాత ఒక ఇండస్ట్రీని ఎంతమంది కెమెరాలో, ఎంతమంది డైరెక్టర్లు ఇండస్ట్రీని బాగా ఎక్స్పాండ్ చేసి ఒక తెలుగు సినిమాని చాలా హైట్స్కి తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. అదే సార్, చాలామంది ఏం చెప్తారంటే, అంటే ఈ మాట అనొచ్చోలేదో నాకు తెలియదు కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు తెలుగు సినిమాకి చాలా చేశారు, వారు ఎదిగారు. అయితే కృష్ణ గారి విషయానికి వస్తే కృష్ణ గారు తాను ఎదుగుతూ ఇండస్ట్రీని ఎదిగాడు ఎత్తుకి. తర్వాత తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా చాలా చాలా గొప్పగా ప్రోత్సహించాడు. ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది డైరెక్టర్లు, అసలు ఆయన ఆలోచనలు చాలా గొప్ప గొప్ప ఆలోచనలు. ఆ ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు అంటే సంచలనాలు, అన్ని సంచలనాలే. నాగేశ్వరరావు గారితో పోటీపడి దేవదాసు తీశాడా? అవును. ఎన్టీ రామారావు గారితో పోటీపడి కురుక్షేత్రం తీశారా? అవును. తర్వాత ఎన్టీ రామారావు గారితో సినిమాలు చేశాడు దేవుడు చేసిన మనుషులు. అవును. మళ్ళీ నాగేశ్వరరావుతో దేవదాసుకి ఆపోజిట్గా దేవదాసు తీసి కూడా హేమా హేమీలని నాగేశ్వరరావు గారితో మళ్ళీ సినిమాలు చేశారు. సో ఆయన శత్రువుని కూడా మిత్రుల్ని చేసుకుంటారు. వాళ్ళు శత్రువులని కాదు. సో అందరూ కావాలి ఆయనకి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడు కావాలి, ప్రతి టెక్నీషియన్ కావాలి. తను బాగుండాలి, తనతో పాటు ఉండేటటువంటి వాళ్ళు కూడా బాగుండాలి. తను లాస్ అయినా కూడా తనతో సినిమా తీసినటువంటి నిర్మాత బాగుండాలి. నిర్మాత అనేటటువంటి వాడు ఇండస్ట్రీ ఒక చెట్టు లాంటి వాడు. ఆ చెట్టు బ్రతికేదే మన ఇండస్ట్రీ అనేటటువంటి చాలా గొప్ప విశాల భావం ఉండేటటువంటి గొప్ప మనసు కృష్ణ గారు. మీలాంటి పెద్దల నుండే నేను ఒకసారి ఒక విషయం విన్నాను సార్. నిర్మాతని ఇంచుమించు ఇంకా దేవుడే, నిర్మాత అంటే దేవుడే అని భావిస్తారంట ఆయన. ఒక ఉదాహరణ చెప్పారు. ఆయనతో ఎవరో ఒక నిర్మాత వచ్చి సినిమా తీశారంట. సినిమా ఆడలేదంట, అట్టర్ ఫ్లాప్ అంట సినిమా. ఆయన కనిపించట్లేదంట. 4 రోజులు ఏందంట, 5 రోజులు ఏందంట, ఆయన కనిపించట్లేదంట. ఏడి అని అడిగాడు ఆయన. డబ్బులు ఏమి లేవు ఆయన దగ్గర, అయిపోయింది ఆ సినిమాతో పోయింది, ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయాడంటే ఆయన్ని మళ్ళీ పిలిపించి ఈయనే డబ్బులు పెట్టి ఆయన చేత సినిమా దించి అమ్మాయిని మళ్ళీ ఆయన్ని నిలబెట్టాడు. ఏ హీరో చేస్తారు సార్ ఇట్లా? తర్వాత మీరే అన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో దేవుడు అంటారు అందరూ అని. ఆయన కాలేజీలో చదువుకునేటప్పుడు దేవుడు అనే టైటిల్ పెట్టారంట స్టూడెంట్స్ ఆయనకి, ఏలూరు కాలేజీలో. మురళీమోహన్ గారు ఈయన అదే కాలేజీలో చదువుకున్నారు. సో మురళీమోహన్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, చాలా తెల్లగా ఉండేవాడు, తెల్ల డ్రెస్ వేసుకునేవాడు, కాముగా వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. సో ఎక్కడ చిల్లరి పనులు ఫ్రెండ్స్తో ఉండేటటువంటి వాడు కాదు. అతనికి దేవుడని టైటిల్ పెట్టారంట. మరి ఏ సందర్భాన ఎవరు దేవుడని ఏలూరు కాలేజీలో కృష్ణ గారికి ఆ నామకరణ చేశారో ఇండస్ట్రీలో దేవుడై కూర్చున్నాడు ఆయన. నిజంగా సార్. సో అటువంటి గొప్ప వ్యక్తి, సంచలనాలకి మారిపోయారు. తర్వాత తను సినిమాలు తీయటం, తర్వాత ఇతరులతో కలిసి కూడా సినిమాలు తీసేటటువంటి విశాల భావం ఉండేది ఆయనకి. ఇప్పుడు
పండంటి కాపురం సినిమా చాలా పెద్ద సినిమా, చాలా కాస్ట్లీ సినిమా. నువ్వు నాతో జాయిన్ అయితే మన ఇద్దరం కలిసి తీద్దామని ప్రభాకర్ రెడ్డి గారు అంటే ప్రభాకర్ రెడ్డి గారితో అవును సినిమా కలిసి చేశారు పండంటి కాపురం. అది పెద్ద హిట్. తర్వాత తేనె మనసులో ఫస్ట్ హీరోగా వచ్చాడు ఆయన. తర్వాత ఎదిగాడు. తేనె మనసులకి ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టరు, విశ్వనాథ్ గారు కో డైరెక్టరు. తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఎదుగుతూ చాలా మంచి సినిమాలు తీశారు. తీసిన తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్ళాడు ఆయన. హిందీ సినిమాలు కూడా తీశాడు. కొంచెం ఆర్థికంగా దెబ్బతిన్నాడు ఆదుర్తి సుబ్బారావు గారు. అప్పుడు తేనె మనసులో తీసినట్టే అందరినీ కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అందరు కొత్త వాళ్ళని పెడితే తక్కువ అవుతుంది కదా బడ్జెట్ అనుకున్నారు. అనుకుని మాయదారి మల్లిగాడు అనేటటువంటి సబ్జెక్ట్ తయారు చేసుకున్నాడు. దీనికి శరత్ బాబు అయితే బాగుంటాడు, ఆ వేషం శరత్ బాబు చేత వేయిద్దాం అనుకున్నాడు మాయదారి మల్లిగాడులో. సరే ఆదుర్తి సుబ్బారావు గారి శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు శరత్ బాబుతోనూ కొత్త వాళ్ళతోనూ సినిమా చేయటం ఏంటి, ఇప్పుడు నీ ద్వారా వచ్చినటువంటి హీరో మంచి ఫామ్లో కృష్ణ మంచి ఫామ్లో ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి అడిగితే డెఫినెట్గా కాల్ షీట్లు ఇస్తాడు కాదంటాడా అని అంటే, అప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు వెళ్ళి కృష్ణ గారిని అడిగితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి, అప్పుడే డేట్స్ ఇస్తాను, అప్పుడే స్టార్ట్ చేయండి అన్నాడంట. అనేసరికి అప్పుడు జవసత్వాలు కూడా తీసుకుని ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ గారిని, మంజుల గారిని, తర్వాత జయంతిని ఒక మంచి ప్యాడింగ్ పెట్టి మాయదారి మల్లిగాడు సినిమా చేశారు. దానికి ఆ సినిమాకి ఎన్ఆర్ నంది డైలాగ్ రైటర్ అండి. ఎన్ఆర్ నంది సగం స్క్రిప్ట్ రాశాడు, మిగతా సగం రాయటానికి ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆయన అటెండ్ కాల, సమయానికి స్క్రిప్ట్ ఇవ్వలేకపోయాడు. అప్పుడు సత్యానంద్ గారు ఆదుర్తి సుబ్బారావు గారికి మేనల్లుడు అవుతాడు. ఓకే. సత్యానంద్ గారు అప్పటి వరకు ఏంటంటే ఒక 2 రోజులు ఒక నవల రాయటం, అది పబ్లిష్కి ఇవ్వటం, డబ్బులు తెచ్చుకోవటం, కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. సరే ఈ ఆదుర్తి సుబ్బారావు గారు చుట్టూ తిరుగుతున్నా ఆయన పెద్ద పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే నువ్వేదో రాస్తానని, ఎన్ఆర్ నంది లేడు కదా, నువ్వేదో రాస్తానంటున్నావు కదా రాయి అని ఆయన ఎంకరేజ్ చేశాడు. మిగతాది సీన్లు ఆయన పూర్తి చేశాడు. కోర్టు సీన్లు అద్భుతంగా రాశాడు సత్యానంద్ గారు. ఆ మాయదారి మల్లిగాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సత్యానంద్ గారికి 7 సినిమాలు వచ్చాయి. అదే సార్, చాలా ఆ విధంగా కృష్ణ గారు ఎక్కడుంటే ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుపడతారంట. అవునవును, ఆయన పక్కన ఉంటే చాలండి డెఫినెట్గా. తర్వాత ప్రొడ్యూసర్ బాలయ్య గారు విశ్వనాథ్ గారితో చెల్లెలి కాపురం సినిమా తీశారు. తీసిన తర్వాత నేరము శిక్ష అనే సినిమా చేయటానికి శోభన్ బాబు గారిని అడిగితే శోభన్ బాబు గారు చేయనన్నారు. చేయనంటే అప్పుడు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడగంగానే తప్పకుండా చేస్తానన్నాడు ఆయన. సో ప్రొడ్యూసర్ని తన ఓన్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు శోభన్ బాబు గారు ఎందుకు చేయనన్నారు, అసలు అక్కడ జరిగింది ఏమిటి, కొంతమంది అయితే అవి తెలుసుకుంటారు. అదేం లేదు, నా దగ్గరికి వచ్చాడు ఒక ప్రొడ్యూసర్, సినిమా చేయమన్నాడు, చేయటం అంతే. ఫైనాన్షియల్ ఇష్యూసే కదా, అంతే. సో ఆ విధంగా ఎంతమంది ప్రొడ్యూసర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది కెమెరామెన్లు. తర్వాత మనం కృష్ణ గారు సంచలనానికి మారిపోయారు అనుకున్నాం కదా. సో అల్లూరి సీతారామరాజు సినిమా తీయాలని ఆయన అనుకున్నాడు. అనుకుని ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళితే అన్నగారు ఇలాగా మేము అల్లూరి సీతారామరాజు చేయాలనుకుంటున్నాము అంటే, ఆల్రెడీ వీళ్ళు ప్రిపరేషన్స్లో ఉండి ఆయన దగ్గర ఒక మాట చెప్పుదాము పెద్దరికంగా ఉంటుందని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా ఇది వరకు ప్రయత్నించున్నారని తెలిసి ఆయన ఆల్రెడీ స్క్రిప్ట్ తయారు చేసుకొని మేము చేస్తున్నాం బ్రదర్, అది మా దగ్గర స్క్రిప్ట్ ఉంది, ఎందుకు ఆపానంటే అందులో కమర్షియల్ ఇంగ్రీడియంట్స్, అందులో ఒక పాటలకి స్కోప్ లేదు, ఒక డ్యూయట్కి స్కోప్ లేదు, సో కమర్షియల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని ఆపాను నేను. అని అంటే మేము ప్రొసీడ్ అవుతామండి, మేము తీస్తామండి, అది ఇది అని ఆయనతో ఒక మాట చెప్పి వీళ్ళు అల్లూరి సీతారామరాజు తీశారు. చాలా అద్భుతంగా తీశారు, చాలా కష్టపడి చేశారు. అందులో ఫోటోగ్రఫీ కానీ, ఆదినారాయణరావు గారు మ్యూజిక్ కానీ
మహారథి గారి డైలాగ్స్. మహారథి గారి డైలాగ్స్. ఆ climax మహారథి గారు ఒక ఋషిలాగా ఒక యోగిలాగా కూర్చుని ఆ సినిమా స్క్రిప్ట్ అంత అద్భుతంగా రాశాడు ఆయన. ఆ సినిమా డైలాగ్స్ సార్. ఆ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు అంటండి సార్. ఈయన అడవిలోకి వెళ్ళిపోయేవాడంట మహారథి గారు. ఒక రోజేమో ఒక అతను తోడు తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయి అక్కడెక్కడో కూర్చొని ఒక చెట్టు కింద ఉంటుండేడంట. మరుసటి రోజేమో ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడంట రాసుకోవటానికి. ఇక ఆయన ఏ అడవిలో ఎక్కడ ఏ చెట్టుకి పక్కన ఏ పుట్ట దగ్గర ఉన్నాడో వెతుక్కోవటానికి సరిపోయిందట. అంటే అలాగా అంత కష్టపడ్డారు కాబట్టి ఆ క్లైమాక్స్ డైలాగ్స్ సార్. కృష్ణ గారు అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా నా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా అవునవును చిన్న చిన్న పిల్లలు అవును అల్లూరి సీతారాం డైలాగులు చెప్తున్నారు. అవునవునవును వాళ్ళు ఆ సినిమా చూస్తున్నారు. అవును అంటే ఆ సినిమా పాతబడిపోవట్లేదు, కృష్ణ గారి నటన పాతపడట్లేదు. అవునవును ఎప్పటికీ అజరంబరంగా ఆ సినిమా అలాగే నిలబడి. తర్వాత ఆ గెటప్ అల్లూరి సీతారామరాజు గెటప్ మనం అల్లూరి సీతారామరాజు చూడలేదు కానీ ఆ గెటప్ ఎంత బాగుంది. అవును. తర్వాత అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు. తీసిన తర్వాత ప్రివ్యూ వేసి చూపిస్తారు కదా, చక్రపాణి గారికి సినిమా చూపించారంట. చక్రపాణి గారికి సినిమా చూసిన తర్వాత చక్రపాణి గారు ఏమీ రియాక్షన్ ఇవ్వలేదంట. కృష్ణ గారు వెళ్ళి అడిగారు, ఏంటి సార్ ఏంటి సినిమా ఎలా ఉంది అని. ఆయన ఏమని అన్నాడు, నీకు ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయి అని అన్నాడంట చక్రపాణి గారు. 7 సినిమాలు ఉన్నాయి అని అన్నట్ట. ఆ 7 సినిమాలు ఫ్లాప్ అవుతాయి అన్నాడంట ఆయన. అదేంటి సార్ అన్నట్ట. ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడుతుంది, సో ఈ అద్భుతం దృష్టిలోనే ఆడియన్స్ మిగతా సినిమాలని చూస్తారు. ఈ రేంజ్కి ఆ సినిమాలు ఉండవు. ఎంత ఆలోచించాడు ఆయన. ఉండవు. కాబట్టి అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయిన తర్వాత నీకున్న ఆ 7 సినిమాలు ఫ్లాప్ అవుతాయి అన్నాడు. అలాగే జరిగింది. అలాగే జరిగింది. అలాగే జరిగింది. అంటే దురదృష్టం అంటావే. చక్రపాణి గారు మహామేధావి. చక్రపాణి గారి మాట అంటే నాగిరెడ్డి గారికి వేదం. అలాగే జరిగింది. ఆ తర్వాత అనుకుంటా చాలా గ్యాప్ వచ్చింది కృష్ణ గారికి. తర్వాత ఒక సినిమా తీసి 100 days ఆడిన తర్వాత మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇచ్చారు. అండ్ డబ్బుల విషయంలో కూడా ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నాయంటే అంతే తీసుకుంటారంట సార్. ఖర్చు అయిపోయి సినిమా రిలీజ్ అయినా చూసుకుందామంటే అలాగే అంటారంట. అంతే, అన్నిటికీ అలాగే అంటాడు ఆయన. డబ్బులు అసలు పట్టించుకోరు. డబ్బులు అసలు పట్టించుకోడు. తర్వాత ఆయన డబ్బులు పట్టించుకోడు, డబ్బులు కూడా తీసుకెళ్ళరు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. సో విజయ నిర్మల గారు కృష్ణ గారు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయిన తొలి రోజుల్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళారు మెడ్రాస్లో. జెమినీ స్టూడియో, జెమినీ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ పక్కన గార్డెన్ వుడ్ డాన్స్ అని పెద్ద క్యాంపస్ అది. సో సినిమా యాక్టర్లు వాళ్ళందరూ చేరతారు. కొంతమంది కారులో వచ్చి పార్క్ చేస్తారు. ఆ కారు దగ్గరకే బ్యారర్ వెళ్తాడు. వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ తీసుకొని కారు దగ్గరికే ఇస్తాడు. సో కృష్ణ గారు విజయ నిర్మల గారు గార్డెన్ వుడ్లాండ్స్కి వెళ్ళారంట. గార్డెన్ వుడ్లాండ్స్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేశారు. ఏదో మసాలా దోశ అది ఇదేదో తినారంట. తినారంటే కృష్ణ గారు అన్నారంట, విజయ నిర్మల గారు అంటే డబ్బులు ఇవ్వమంటానంట. డబ్బులు నా దగ్గర లేవు, నువ్వు ఇవ్వమన్నారంట ఆయన. ఈవిడ దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు బ్యారన్ కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పంపించారు. జేబులో డబ్బులు ఉంటాయో ఉండవో కూడా ఆయన పట్టించుకోలేదు, తెలీదు. సో ఆ విధంగా కృష్ణ గారు డబ్బు మనిషి కాదు. ఆయనకు మనుషులు కావాలి, మనుషులు కావాలి, ఒక వ్యవస్థ కావాలి, ఒక మంచి సినిమా చేయాలి, ఆయన బాగుండాలి, ఆయనతో పాటు ఆయనతో ఉండేటటువంటి వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి గొప్ప మానవతావాదని చెప్పుకోవాలి కృష్ణ గారు. అండ్ మీరు కృష్ణ గారితో 2 సినిమాలు చేశారు కదా. అవునవును. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా కృష్ణ గారితో? కృష్ణ గారితో నేరం శిక్ష చేశాము, ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిన తర్వాత అల్లూరి సీతారామరాజు ఇంకా ప్రారంభం కాలేదు. సార్ నేను అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేశానండి, ఆ సినిమా చేస్తానండి నేను. అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేసిన దానికి ఆ సినిమా చేయడానికి సంబంధమే ఉంది.
ఇదేదో క్వాలిఫికేషన్ లాగా చెప్పుకున్నాను నేను అనంటే ఇప్పటికే డజన్ మంది ఉన్నారయ్యా అక్కడ. నువ్వు చక్కగా కె విశ్వనాథ్ గారి దగ్గర #1 అసిస్టెంట్ డైరెక్టర్వి, నువ్వు ఆ మందలో ఏం చేస్తావు? ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయింది. అవునవును. అండ్ సెట్లో ఎలా ఉంటారు సార్ వారు? సెట్లో ఆయన అన్ని సంచలనాలు ఆలోచిస్తాడు కదా, బయటికి చాలా అమాయకంగా కనిపిస్తాడండి. నేరం శిక్షలో ఇంతకుముందు సుధాకర్ గారితో కూడా ఒక విషయం చెప్పారు. కృష్ణ గారు నేరం శిక్ష సినిమాలో హీరోయిన్ ఇంటిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక తాండవ కృష్ణ అని ఒకడు ఆపుతాడు, ఆర్టిస్టు. ఆపి, ఏమయ్యా కుక్కలా నేను ఇక్కడ కాపలా ఉన్నాను, సరాసరి నువ్వు లోపలికి పోవటమేనా అని డైలాగ్ చెప్పాలి. వాడు నా ప్రాణం తీస్తే వేషం ఇచ్చాడు వాడికి. వాడు డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేసి విశ్వనాథ్ గారు కాస్త దూరంలో కూర్చొని షాట్ తీయన్నాడు. కృష్ణ గారికి డైలాగ్ లేదు అక్కడ, ఈ తాండవ కృష్ణ అనే అతనికి డైలాగు తీయమని అన్నాడు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్తే కృష్ణ గారు వస్తుంటే తాండవ కృష్ణ ఆపాడు. ఆపి డైలాగ్ ఏం చెప్పాలి? నేను ఇక్కడ కుక్కల కాపలా ఉన్నాను, సరాసరి నువ్వు లోపలికి పోవటమేను కదా చెప్పాలి. ఏం చెప్పాడు డైలాగు? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు కుక్కలా సరాసరి లోపలికి పోవటమేనా అని అన్నాడు. అనేసరికి మీకు ప్రాణం పోయి ఉంటుంది కాదు, విశ్వనాథ్ గారు అంత దూరం కట్ ఓకే అని అన్నాడు ఆయన. విశ్వనాథ్ గారు అంటే చిన్న ఆర్టిస్ట్ని మాకు వదిలేస్తుంటాడు. సరే, నేనేమో కృష్ణ గారిని చూస్తున్నా, కృష్ణ గారేమో నన్ను చూస్తున్నారు, నేనేమో మళ్ళీ విశ్వనాథ్ గారిని చూస్తున్నా. కృష్ణ గారు నా దగ్గరికి వచ్చి మరొక టేక్ తీసుకుందాం, గురువుగారితో చెప్పు. గురువుగారు అంటాడు విశ్వనాథ్ గారిని కృష్ణ గారు. అంటే తేనె మనసుల నుంచి వాళ్ళ పరిచయం కదా అని. అంటే నేను 1 more అంటే బాగుండదండి, మీరే వెళ్ళి చెప్పండి అని. అంటే కృష్ణ గారు, గురుగారు మరొక టేక్ చేసుకుందామండి అన్నాడు విశ్వనాథ్ గారితో. ఎందుకు కృష్ణ, వేస్ట్, ఫిలిం వేస్ట్. అప్పుడు ఈస్ట్ మనకు బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, ఎందుకు ఫిలిం వేస్ట్ అన్నాడు. లేదు గురుగారు, నన్ను కుక్క అన్నాడు అని. నిన్ను కుక్క అంటే ఏంటి అని ఆ సౌండ్ నెగిటివ్ మళ్ళా రిమైండ్ చేసి విని మళ్ళీ తప్పు సరిదిద్దితే మళ్ళీ వేరే టేక్ తీసుకుంది. ఆయన చెప్పటం చాలా అమాయకంగా మరొక టేక్ తీసుకుందాం, నన్ను కుక్క అన్నాడు అని. అంత పెద్ద స్టార్కి కోపం వచ్చేస్తుంది కదా, అలాంటి ఒక ఆర్టిస్ట్ కోపం వచ్చేస్తుంది. అదే ఏ ఐశ్వర్యం గారు అయితే వీడి చీటి చినిగిపోతాయి, అట్లయిపోయేవారేమో. అలాగా అంత సౌమ్యంగా ఉంటాడు ఆయన. మరి మరి మధ్యలో ఆయన మనసులో మరి అన్ని సంచలనాలు, అన్ని ఆలోచనలు ఎలా వస్తాయో అనిపిస్తుంది ఆయన ముఖం చూస్తే. ఆ విషయానికే వస్తున్నాం సార్. ఆయన కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ వ్యక్తినైతే చూసి, ఏ వ్యక్తినైతే ఆరాధించి, ఏ వ్యక్తినైతే దేవుడిలాగా భావించి ఇండస్ట్రీలోకి ఆయన స్ఫూర్తితో వచ్చి ఎన్టీఆర్ గారు ఆయన అంతలా ఆరాధించిన కృష్ణ గారు తర్వాత కాలంలో ఆయన మీదే ఒక సెటరికల్ మూవీ తీయడం, ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళడం. అదే మండలాధీశుడు. మండలాధీశుడు సినిమా రిలీజ్ అయింది, అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఢిల్లీ పార్లమెంట్ దగ్గర ఎక్కడో రామారావు గారు ఎదురయ్యారంట కృష్ణ గారికి. వెళ్ళి, మరి పెద్ద ఆయన కదా, వెళ్ళి నమస్కారం అండి, నమస్కారం బ్రదర్, ఇంకా మా మీద సినిమాలు తీస్తున్నారా అని అన్నాడంట కృష్ణ గారిని. లేదండి అది ఇదన్నట్ట. మళ్ళా రామారావు గారి దానవీర సూరకర్ణకి కురుక్షేత్రం ఆపోజిట్గా తీశాడు కదా, దేవదాస్కి ఆపోజిట్గా మళ్ళీ దేవదాస్ రిలీజ్ చేశారు కదా. అవును. అయినా మళ్ళా నాగేశ్వరరావు గారితో హేమీలని సినిమా చేశాడు ఆయన. అంతకుముందే దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ రామారావు గారితో సినిమాలు చేశాడు. అవును. రామారావు గారితో విభేదం పెంచుకున్న రామారావు గారితో సినిమాలు చేశాడు, నాగేశ్వర గారితో విభేదం పెంచుకున్న సినిమాలు చేశాడు. సో ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో ఆయనకి శత్రువులు అంటూ లేరు. ఆయనకి ఒక మంచి సినిమా చేయాలి, దేవదాస్ గొప్ప కళాఖండం, దాన్ని మళ్ళీ రీమేక్ చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం. తర్వాత నేను విన్నది ఏంటంటే టెక్నికల్గా బిఎస్ఆర్ స్వామి గారు, విజయ నిర్మల గారు చాలా కష్టపడి చేశారు ఆ సినిమా. అదే చూసిన వాళ్ళు
అంత ఫ్లాప్ కాదు అది, ఒక మాదిరిగా ఆడిందని అన్నారు. అయితే ఆ దేవదాసు వేసినటువంటి ముద్ర దాని ముందు ఇది నిలబడలేకపోయింది. కరెక్ట్ సార్. ఇంకోటి ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు దానవీర సూరకర్ణ గురించి మాట్లాడుకున్నాం, కురుక్షేత్రం గురించి మాట్లాడుకున్నాం. నిజానికి కురుక్షేత్రం కూడా చాలా అద్భుతమైన టెక్నికల్గా అప్పట్లో చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది కురుక్షేత్రం. అయితే ఆ కురుక్షేత్రానికి దానవీర సూరకర్ణకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ఆ కొండవీటి వెంకటగౌడు ఆయన డైలాగ్స్. అవునవును, ఆ డైలాగ్స్కి ఎన్టీఆర్ గారి విశ్వరూపం బయటపడిపోయింది. అవునవునవును. ఇక్కడ ఏంటంటే ఆ ఫోర్స్ లేదు. ఆచార్య దేవ ఏమంటివి అసలు రికార్డ్సే వచ్చాయి కదండి ఆ డైలాగులు. ఎన్టీ రామారావు గారి డైలాగులు రికార్డులు వచ్చాయి. మనం నడిచి వెళ్ళిపోతుంటే ఆ రికార్డు ఎక్కడైనా వినిపిస్తే ఆగి విని వెళ్ళేవాళ్ళు. అంత అద్భుతంగా మరి దానవీర సూరకర్ణ అలాగా చేయటం వల్ల కంపారిజన్ వస్తుంది కదా. ఖచ్చితంగా ఒకే టైంలో రిలీజ్ కంపారిజన్ వస్తుంది. అయితే ఎన్ని దెబ్బలు తగిలినా సరే ఆయన ఆ మొండిగా ముందుకెళ్ళడం, ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఆ సాహసం వదలలేదు. చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను సార్. మీరు అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి, తర్వాత ఈ ఒక్క ప్రశ్న, ఆ రోజుల్లో సింహాసనం సినిమా తీస్తుంటే ఆ సెట్లు, ఆ బడ్జెట్ ఇదంతా తెలిసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయిందంట. డెఫినెట్గా అసలు ఆ సెట్స్ చూడటానికి వెళ్ళామండి జనాలందరూ. నేను కూడా ఆ సెట్స్ చూడటానికి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. ఆ సెట్స్ ఏంటి, ఆ వైభవం ఏంటి, ఆ పద్మాలయ స్టూడియో అది ఏమిటది, బిత్తరపోయాం మేము చూసి. తర్వాత చెప్పడం మర్చాను మీతో, కృష్ణ గారు ఒక పని చేసే ముందు కొన్ని అభిప్రాయాలు తెలుసుకుంటారు. అది చిన్న పెద్ద అని తేడా లేకుండా అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఒకసారి కృష్ణ గారు షూటింగ్ జరుగుతూ ఉంది, ఆయనేమో బయట ఫ్లోర్ బయట చెట్టు కింద కూర్చున్నాడు. నేను ఎవరో ఆర్టిస్ట్ని పిలవటానికి వెళ్ళాను. వెళితే ఏమండి అని అంటే గౌరవంగా మాట్లాడతాడు ఆయన. ఏంటి సార్ అన్న, శోభన్ బాబు కృష్ణుడు వేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. నేను హడావిడిలో శోభన్ బాబు కృష్ణుడా అని వెళ్ళిపోయా. రామారావు గారు కృష్ణుడు రాముడు వాటి నుంచి మనం బయటికి రాలేకపోయాం అప్పటికి. సో ఆ దృష్టితో శోభన్ బాబు కృష్ణుడు అని అనిపించింది. మరి శోభన్ బాబు గారి చేత కృష్ణుడు వేషం వేయించారు, చక్కగా ఉన్నాడు ఆయన. సో అంటే ఇతను చిన్నవాడే, ఇతని అభిప్రాయం మనకెందుకు అనేటటువంటి దృక్పథం కాదు. అందరూ ఒకటే ఆయనకి. సో అంత సమాన దృష్టి, ఆ మానవతా భావం, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల మీద అభిమానం, అవన్నీ కూడా ఆయనలో మూర్తభించాయని చెప్పుకోవటానికి చాలా గొప్ప నిదర్శనం ఆయన. అండ్ చెక్స్ కూడా ఆయన దగ్గర ఉన్న చెక్స్ అన్ని కానీ పెడితే స్టూడియోలో అసలు స్టూడియో మొత్తం దాన్ని తోరణాలుగా కట్టొచ్చు, ఆయన స్టూడియో మొత్తం అని చెప్పి చెప్తారు. చెక్స్ చాలా చల్లని చెక్స్ ఆయన దగ్గర, బౌన్స్ అయిన చెక్కులు, చల్లని చెక్కులు అన్నీ అలాగే పడి ఉంటాయంట. బట్ ఏ రోజు నిర్మాత నీళ్ళు అడగడంట. అవును, డబ్బు మనిషి కాదండి ఆయన. ఆయన గొప్ప మానవత. అది మనుషులు కావాలి ఆయనకి, మంచి మంచి సినిమాలు చేయాలి, తర్వాత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాగే ఎంతమంది డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఎన్ శంకర్ ఆయన ఒక కథ చెప్పి వెళ్ళిపోయాడు. ఎన్కౌంటర్ అని ఒక కథ చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఆ ఎన్ శంకర్ ఒక కథ చెప్పాడు, అది బాగుంది, అతన్ని పిలవండి అని అతన్ని డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి అతని చేత సినిమా చేయించాడు ఆయన. అలా ఆయన డైరెక్టర్ అయ్యాడు. అలా ఆయన డైరెక్టర్ అయ్యాడు. సో ఆ విధంగా ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది ఆర్టిస్టులు. విజయ నిర్మల గారు డైరెక్షన్ చేస్తాను అని అంటే, నువ్వు ఇప్పుడిప్పుడే హీరోయిన్గా సెటిల్ అవుతున్నావు, ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత చెయ్యి, ఇంకా అనుభవిస్తుంది నీకు అని చెప్పి ఆయన్ని ఆపారు. ఆపితే ఆవిడ ఆగారు. తర్వాత ఎప్పుడో మీనా అనేటటువంటి నవల తీశారు, చాలా చక్కగా వచ్చింది. సో ఆయన బాగుంటూ
చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు బాగుండాలని కోరుకునేటటువంటి గొప్ప మనసున్న మంచి మనిషి. సార్ నిజంగా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే కృష్ణ గారి గురించి, ఆయన నిర్ణయాల గురించి, ఆయన సాహసం గురించి, ఆయన కష్టపడే తత్వం గురించి ఎన్నిసార్లు విన్నా మనసు అలా పులకించిపోతూ ఉంటుంది. ఒక మంచి రోజున మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.